అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్ చూస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ పాలకవర్గ సమావేశం స్థానిక ప్రెసిడెంట్ సూట్ లో జరిగింది. ఇట్టి సమావేశంలో ఆలయ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులు, ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, యాదాద్రి ఆలయ అభివృద్ధికి మా కార్యవర్గం అంతా కలిసి తీసుకున్న నిర్ణయాలు నూతన నిత్య కళ్యాణ మండపం, దీక్షపరుల మండపం, సంస్కృత వేద పాఠశాలతో పాటు అన్నప్రసాదాన్ని 1500 మంది నుండి 2000 మంది వరకు పెంచుతామని తెలిపారు. అలాగే మెట్ల దారి గుండాపై కప్పు నిర్మాణం, దేవస్థానంలో అన్ని రకాల సేవలకు ఆన్లైన్ సర్వీస్ తో పాటు కొండ కింద దేవస్థాన రూముల వద్ద మరొక కళ్యాణ కట్ట ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఆలయ పాలకవర్గ సభ్యురాలు కొనిదెల సురేఖ చిరంజీవి వారు స్వామివారికి శంకు చక్ర నామాలు బహుకరిస్తామని తెలిపారు అని అన్నారు. తర్వాత మెట్ల మార్గంలో ఏదైతే ఇంతకుముందు మెట్ల మార్గంలో షెడ్ ఏంటంటే ఒక డోనార్ ముందుకు వచ్చి ఏంటంటే అతను చేస్తానని ముందుకు వచ్చాడు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది ఎందుకు ఆగిపోయింది. కాబట్టి ఆ విషయంలో కూడా అది కూడా ఏంటంటే 1.4 crores అది ఇన్వెస్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ డోనార్ ఉన్నాడు, యాక్సెప్టెడ్, అతను కూడా ఇచ్చి ముందుకు వెళ్ళాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పి టేకెన్ డెసిషన్. దాన్ని బట్టి ముందుకు అదొక డిస్కషన్. ఇది జనరల్గా ఉన్నది. ఇవన్నీ 13-14 పాయింట్లు డిస్కస్ చేసాం. ఎవ్రీబడి కన్సెంటెడ్, యాక్సెప్టెడ్, దాన్ని ముందుకు తీసుకుని దీని తర్వాత మీరు ఏమన్నా అడగదలుచుకుంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మీరు 30% గ్రాంట్ ఇవ్వడానికి మీరు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? మీరు ఏదైనా సరే ఇంకొకటి వంశపాల మధ్య ధర్మకర్త కోర్టులో కేసు వేసి మిమ్మల్ని కూడా కోర్టు కూడా కౌంటర్ దాఖలు చేసింది. దాని మీద మీరు ఏ విధంగా ముందు పోయే అవకాశం అంటే ఒకటి ఫస్ట్ మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ప్యూర్లీ బోర్డు ధర్మకర్తల మండలి డిసిషన్ తీసుకున్నది. ఈవెన్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. కాబట్టి ఏమేం చేయాలి, ఏం చేపిద్దామో, ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ కూడా. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీకి 30% కాంట్రిబ్యూషన్ లాగా ఉండాలనేది ఈరోజు వరకు అయితే అనుకోలేదు, డిస్కషన్ చేయలేదు. తర్వాత దాని గురించి ఏమన్నా ఒకటి ఎవాల్యుయేట్ చేస్తాము, అవసరాన్ని బట్టి మేము టేక్ డిసిషన్. సెకండ్ థింగ్ వచ్చారు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు అంటే దానికి మాకు బోర్డుకు కానీ దీనికి సంబంధం ఉందని చెప్పండి. అది ప్యూర్లీ పర్సనల్ రైస్. కాబట్టి అది దాని గురించి మనం డిస్కస్ చేసుకోండి. ఇక్కడ సార్, యాదగిరి కొండపైకి వెహికల్ పోవాలంటే 500 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి యాదాద్రి దేవస్థానం మీద కొన్ని అపోహలు కానీ వార్తలు వినపడుతూ ఉన్నాయి. రాష్ట్రాల్లో ఏ దేవాలయాన్ని కూడా కొండపైకి అని దేవాలయం దగ్గర పోతే 500 రూపాయలు తీసుకున్నది ఎక్కడ కూడా పార్కింగ్గా లేదు. మన కొండపైన 500 రూపాయలు తీసుకుంటున్నారు. దానివల్ల సామాన్య భక్తుడు కారులో రావాలని కూడా రాలేని పరిస్థితి ఉంది. దాన్ని ఏమైనా తగ్గించే ఏర్పాటు ఏమైనా చేయగలుగుతున్నారు? డెఫినెట్గా అది డిస్కషన్ రాలేదు, కానీ వీళ్ళు తీసుకుంటూ తీసుకుంటున్నట్టు దట్ డెఫినెట్లీ ఎవాల్యుయేట్ అంటారు. ఓకే సార్, ఇంకొకటి మన దగ్గర కుట్ట కింద అక్కడ 150-200 రూములు ఉంటాయి. అక్కడ ఒక మన బార్బర్ షాప్ కూడా అక్కడ మీరు పెట్టాలి సార్. కళ్యాణ కట్ట అక్కడ పెట్టాలి. ఇప్పుడు చెప్పింది అంటే ఇప్పుడు మనం మీరు పైన అన్నారు, పైన కాకుండా పైన ఒకటి ఉందా ఆల్రెడీ. పైన కాకుండా మనం ఏం చెప్పిన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ పైకి రావడానికి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి సపోర్ట్ చేయడానికి మనకి కింద ఎక్కడైతే ఉందో కొండపైన కళ్యాణ కట్ట అయితే లేదు సార్.